మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందన్నారు వాతావరణ శాఖ అధికారులు. దీనికి అనుబంధంగా సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఆవర్తనం విస్తరించిందన్నారు. ఇది ఈ నెల 8న వాయుగుండంగా మారే అవకాశం ఉందని చెప్పారు. 3 రోజుల పాటు వాయుగుండం కొనసాగే ఛాన్స్ ఉందని అంచనా వేశారు. ఈ ప్రభావంతో రానున్న 3 రోజులు వర్షాలు కురవవచ్చని తెలిపారు. రాష్ట్రానికి అతి భారీ వర్ష సూచన చేసింది ఐఎండీ. రేపటి నుంచి అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవవచ్చన్నారు అధికారులు. ఇవాళ తేలికపాటి నుంచి ఉరుములు మెరుపులతో కూడిన మోస్తారు వర్షాలుంటాయని అంచనా వేశారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయొచ్చని తెలిపారు. ఇవాళ 13 జిల్లాలకు యెల్లో అలర్ట్ ఇచ్చారు. రేపు 5 జిల్లాలకు, ఎల్లుండి 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. వాతావరణానికి సంబంధించి మరింత సమాచారం అజయ్ అందిస్తారు. అజయ్, వాతావరణ శాఖ వర్షాల అలర్ట్పై అప్డేట్స్ ఏంటి? బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కొనసాగుతుంది. రేపు వాయుగుండంగా మారే అవకాశం ఉంది కాబట్టి దాని ప్రభావం వల్ల రాగల 3 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా లైట్ అండ్ మోడరేట్ రెయిన్ఫాల్ ఉంటే కొన్ని జిల్లాలకు సంబంధించి మాత్రము భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దానికి అనుగుణంగా అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలనే సూచన మాత్రము అధికార యంత్రాంగం చేస్తున్నారు. ఈరోజు 7వ తేదీ ఈరోజు కొన్ని జిల్లాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఎల్లో అలర్ట్ అంటే భారీ వర్షాలు కురుస్తాయి కొన్ని జిల్లాలకు సంబంధించి అనే అలర్ట్ ని ఆల్రెడీ జారీ చేశారు. ఈ రోజు ఎల్లో అలర్ట్ సంబంధించి ఇటు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనమకొండ, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేయడంతో పాటు దాదాపు గంటకి 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం కూడా ఉన్నాయనేది చాలా క్లియర్ గా హెచ్చరికలు జారీ చేశారు. ఇక రేపు 8వ తేదీకి సంబంధించి ఆరెంజ్ అలర్ట్ కొన్ని జిల్లాలకి, ఎల్లో అలర్ట్ కొన్ని జిల్లాలకి హెచ్చరికలు జారీ చేశారు. ఆరెంజ్ అలర్ట్ భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయనేది ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాలకు సంబంధించి అప్రమత్తము అధికారులు చేస్తున్నారు. రేపు ఆరెంజ్ అలర్ట్ సంబంధించి దాదాపుగా ఇటు కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తే ఇటు ఎల్లో అలర్ట్ సంబంధించి రాష్ట్రంలో ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసిన పరిస్థితి. సో ప్రజలందరూ కూడా ఈ అలర్ట్స్ సంబంధించి, ఎందుకంటే రెయిన్ అలర్ట్స్ ఉన్నాయి, భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దాంతోపాటు గంటకి 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు కొంతవరకు అంటే అనవసరంగా బయటకు రావద్దు అనే ఒక సజెషన్ కూడా చేస్తున్నారు. ఇక జిల్లాలతో పాటు హైదరాబాద్ సంబంధించి కూడా హైదరాబాద్లో రాగల 24 గంటల్లో లైట్ అండ్ మోడరేట్ రెయిన్ఫాల్ ఉండే అవకాశం ఉంది. కొన్ని చోట్ల వర్షము భారీగా కురిసే అవకాశాలు కూడా ఉన్నాయనేది హెచ్చరికల్లో అధికారులు పేర్కొన్న సిట్యువేషన్. ఇక 48 అవర్స్ రాగల 48 గంటల్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ హైదరాబాద్లో లైట్ అండ్ మోడరేట్ రెయిన్ఫాల్ అంటే స్వల్పంగా వర్షం పడే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రము వర్షము తీవ్రత ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు దీన్ని గమనించాలనే హెచ్చరికలు జారీ చేశారు. మొత్తము 5 రోజుల పాటు కూడా ఎంటైర్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా అన్ని జిల్లాల్లో అంటే కొన్ని జిల్లాలకి అలర్ట్స్ జారీ చేశారు. కొన్ని జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిస్తే మొత్తము తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా ఖచ్చితంగా ఏదైతే లైట్ రెయిన్ లేదా మోడరేట్ రెయిన్ ఫాల్ ఉంటుంది అన్ని జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తాయనేది ఇప్పటికైతే హెచ్చరికలు జారీ చేశారు. సో మొత్తానికి 5 రోజుల పాటు హెచ్చరికల్లో కూడా 5 రోజులు కూడా మోస్తారు నుండి కొన్ని చోట్ల భారీ వర్షము, కొన్ని చోట్ల అతి భారీ వర్షము, కానీ లైట్ రెయిన్ఫాల్ దాంతోపాటు మోస్తారు వర్షము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తుంది అనేది హెచ్చరికలు వాతావరణ శాఖ జారీ చేసిన తాజా హెచ్చరికల్లో చాలా క్లియర్గా వాటిని పొందుపరిచిన పరిస్థితి. సో ప్రజలందరూ కూడా వీటిని గమనించాలి, అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే మొన్నటి వరకు కురిసిన వర్షాలకు సంబంధించి మనం సిట్యువేషన్ చూసాము. ఒక విధంగా విజయవాడ కావచ్చు, లేకపోతే అటు ఏపీ తెలంగాణకు సంబంధించి ముఖ్యంగా విజయవాడ నుండి తెలంగాణలోకి ఎంటర్ అయ్యే కోదాడ బార్డర్ కావచ్చు, ఖమ్మం, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి నల్గొండ జిల్లా కొంతవరకు భారీగా మొన్న జరిగిన వర్ష తీవ్రతకు ఎఫెక్ట్ అయిన సిట్యువేషన్ మనం చూసాము. సో ఆల్రెడీ మళ్ళీ కూడా వర్షాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయి. ఎట్ ది సేమ్ టైం ఎల్లో అలర్ట్స్ భారీ వర్షాలు, ఆరెంజ్ అలర్ట్ అతి భారీ వర్షాలు కొన్ని జిల్లాలకి కురుస్తాయని హెచ్చరికలు జారీ చేశారు. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. రాగల 3 రోజులు మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది అనేది మాత్రము వాతావరణ శాఖ హెచ్చరికలు చెప్తున్నాయి.